ఇజ్రాయెల్ చరిత్రలో భారత సైనికుల గురించి పాఠ్యాంశంగా చేర్చబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి హైఫా నగర మేయర్ డాక్టర్ ఐనత్ కాలిష్ రోటెం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు హైఫా నగర విముక్తి కోసం పోరాడింది బ్రిటిషర్లు అని చరిత్ర పుస్తకాల్లో ఉందని, అది నిజం కాదని తెలిపారు. నిజానికి 1918లో సెప్టెంబర్ 23న బ్రిటిష్ సైన్యంలోని మైసూర్ లాన్సర్స్, హైదరాబాద్ లాన్సర్స్, జోధ్పూర్ లాన్సర్స్ రెజిమెంట్లకు చెందిన 400 మంది అశ్విక దళ సైనికులు హైఫా నగర విముక్తికి నడుం బిగించారు. నాటి ఒట్టోమన్ పాలకులపై యుద్ధానికి దిగారు. ఒట్టోమన్ల దగ్గర తుపాకులున్నాయి, కానీ మన భారత సైన్యం దగ్గర కత్తులు, బల్లేలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కార్మెల్ పర్వతాన్ని అధిరోహించి అక్కడున్న 1500 మందికి పైగా ఒట్టోమన్ టర్కులు, జర్మనీ, ఆస్ట్రియా సేనలపై విరుచుకుపడ్డారు. మిషన్ గన్ల తూటాలు దూసుకొస్తున్న వెనక్కి తగ్గకుండా శత్రు సైనికులను తరిమికొట్టారు. ఆ యుద్ధం చరిత్రలోనే చివరి అత్యంత గొప్ప అశ్విక దళ యుద్ధంగా రికార్డులకెక్కింది. 1500 మంది సైన్యాన్ని కేవలం 400 మంది భారతీయ సేనలు మట్టి కరిపించాయి. వారి భూభాగంలో వారినే ఓడించి విజయం సాధించాయి. దీంతో ఒట్టోమన్లు హైఫాను వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటి వరకు ఈ యుద్ధం చేసింది బ్రిటిషర్లు అని చరిత్ర పుస్తకాల్లో ఉంది. వీటిని వెంటనే మార్చుతున్నామని, భారతీయులకే ఆ క్రెడిట్ ఇస్తూ హైఫా నగర నిర్మాణంలో వారి పాత్ర ఉండేలా చేస్తామని అక్కడి మేయర్ ప్రకటించారు. దీంతో ఇకపై ఇజ్రాయెల్ ప్రజలు భారతీయ సేనల ధైర్య సాహసాల గురించి చదువుకోనున్నారు.